వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకి ₹1,00,00,000 ప్రకటించాడు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున నారా భువనేశ్వర్ గారు 2 తెలుగు రాష్ట్రాలకి చెరొక ₹1,00,00,000 ప్రకటించారు. ఒక తేడా ఏంటంటే హెరిటేజ్ ఏమో 2 రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి ₹1,00,00,000 చొప్పున ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ₹1,00,00,000 ఏపీ కోసం అన్నారు. అయితే దీన్ని సీఎం సహాయ నిధికి ఇస్తాము అని చెప్పి వారు చెప్పలేదు. వరద బాధితుల కోసం పార్టీ తరఫున ₹1,00,00,000 సాయం ప్రకటిస్తున్నామని, అది ఏ రూపంలో ఎలా ఇవ్వాలి అనేది చర్చించి నిర్ణయం తీసుకుందామని నేతలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పి ఇవాళ సాక్షి పత్రికలో వచ్చింది. కాబట్టి ఈ ₹1,00,00,000 అసలు ఇచ్చారా ఇవ్వలేదా, ఇస్తే ఎవరికి ఇచ్చారు, ఇట్లాంటి వివరాలు మనకి భవిష్యత్తులో కూడా తెలిసే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కూడా రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ. వీళ్ళంతా ధనవంతులు కాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ తరచుగా భారీ డొనేషన్లు ఇవ్వడం కూడా చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తనకి ₹500 కోట్ల అరౌండ్ ఉన్నట్టుగా ప్రకటించారు ఆస్తులు. అయితే అంతకంటే ఎన్నో రెట్లు ఆయన ధనవంతులు అని చెప్పి అందరికీ తెలుసు. మరి ఎందువలనో కానీ చారిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం అంత లిబరల్గా ఉన్నట్టుగా కనిపించదు. ఈనాడు పేపర్ తరఫున రామోజీరావు గారు గతంలో ఎప్పుడు ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా చాలా భారీగా సాయం ప్రకటించేవారు. ఉదాహరణకి హుద్హుద్ తుఫాన్ తీసుకోండి, విశాఖపట్నంలో 2015లో కదా వచ్చింది. రామోజీరావు గారు ఆనాడు ఈనాడు తరఫున తాను స్వయంగా ₹3 కోట్ల ఇచ్చారు. మరొక ₹3 కోట్ల పైగా ఈనాడు పాఠకుల ద్వారా సేకరించి ఇచ్చారు. ఈ మధ్యనే అమరావతి నిర్మాణం కోసం కూడా ఆయన కుమారుడు సిహెచ్ కిరణ్ ₹10 కోట్ల ప్రకటించాడు. అట్లాగే ఈనాడు ఆ మధ్య వచ్చినటువంటి కేరళ వరదల కోసం రిలీఫ్ కోసం దాదాపు ₹8 కోట్ల వాళ్ళ డబ్బులు కానివ్వండి, ఈనాడు ద్వారా సేకరించింది కానివ్వండి ఇచ్చారు. మరి ఈనాడుకి ధీటుగా పేపర్ పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాక్షి పేపర్ తరఫున ఏ సాయమో చేసినటువంటి దాఖలా లేదు ఇంతవరకు. సరే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి హెరిటేజ్ డైరీ కంపెనీ ఉంది. ఆ కంపెనీ తరఫున అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి ఉన్నది వాళ్ళకి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. దాని తరఫున దాదాపు రెగ్యులర్గా పెద్ద ఎత్తున చారిటీ వర్క్ చేస్తున్నారు. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక 5 ప్రభుత్వాలకి ₹1,00,00,000 ఇచ్చారు. అందులో 30 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి, 30 లక్షలు ఏపీ ప్రభుత్వానికి, మిగతా 10 లక్షల చొప్పున వేరే ప్రభుత్వాలకు కూడా ఇచ్చారు. అలాగే టీటీడీ అన్నప్రసాదం కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ₹30 లక్షల ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున. ఈ మధ్యనే తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారా భువనేశ్వర్ గారు అన్న క్యాంటీన్లకి ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. సో ఈ విధంగా కంటిన్యూస్గా ఎప్పుడు ఏదో ఒకటి ప్రకటిస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి భారతీ సిమెంట్స్ అనే కంపెనీ ఉంది. ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి హెరిటేజ్ డైరీ అనే కంపెనీ ఉందో, నిజానికి జగన్కి భారతీ సిమెంట్స్ ఒకటే కాదు, సరస్వతి పవర్ లాంటి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కూడా ఉంది ఆయనకి. భారతీ సిమెంట్స్ ఒక్క కంపెనీ విలువే ఇవాళ ₹15,000 కోట్ల పైగా ఉంటుంది. అందులో కొంత భాగాన్ని జగన్ గతంలో అమ్మేశారు. అప్పట్లోనే ఆయనకి ₹2,000 కోట్లకు పైగా వచ్చింది అని చెప్తారు. ఇప్పుడు ఇంకా ఆయనకి, ఆయన కుటుంబానికి, అంటే ఆయన భార్య భారతి గారికి కలిపి భారతీ సిమెంట్స్లో 49% వాటా ఉంది. అయినా కూడా భారతీ సిమెంట్స్ తరఫున రాష్ట్రంలో పెద్ద ఎత్తున చారిటీ కార్యక్రమాలు చేసినట్టుగా మనం ఇంతవరకు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ ఫౌండేషన్ అని చెప్పి ఒక చారిటీ సంస్థ ఉంది తండ్రి గారి పేరు మీద. అయితే ఈ సంస్థ తరఫున పెద్ద ఎత్తున డొనేషన్లు ఇచ్చినట్టు కానీ, విపత్కర సమయాల్లో భారీగా ఖర్చు పెట్టినట్టు కానీ ఎక్కడ ఎటువంటి ఉదాహరణ మనకు కనిపించదు. గతంలో హుద్హుద్ తుఫాన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ₹50 లక్షల ప్రకటించారు. అయితే ఆ డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వలేదు. కాబట్టి ఆ 50 లక్షలు ఖర్చు పెట్టారా, పెడితే ఎలా పెట్టారు తెలియదు మనకి. మొత్తంగా చూస్తే ఏంటంటే దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడైనప్పటికీ, రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఒక పార్టీ నాయకుడైనప్పటికీ, ఫ్యామిలీ పరంగా కూడా చాలా చరిత్ర ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో దాతృత్వ గుణం తక్కువే అని చెప్పి చెప్పుకోవాలి.
వరద సాయం అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా ఎక్కడో లోపం జరుగుతోంది అనే భావన అందరినీ వెంటాడుతోంది. 3 రోజులైనా విజయవాడలో బాధితుల సంఖ్య తగ్గలేదు. ముఖ్యంగా అన్నం నీళ్లు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఇంకా విఫలమవుతోంది అనే విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కాలనీల మొదట్లో ఉన్న వాళ్ళకి ఈ అన్నం పొట్లాలు మంచినీళ్లు అందుతున్నాయి, కానీ చివరి వాళ్ళు ఇప్పటికీ బిక్కుమంటూనే ఉన్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రయత్న లోపం ఉంది అని చెప్పలేం. 74 ఏళ్ల వయసులో మరే సీఎం చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆయనే బజార్లోకి వచ్చి మరీ సూపర్వైజ్ చేస్తున్నారు, జేసీబీల్లో తిరుగుతున్నారు. లోకేష్ ఇతర మంత్రులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆహార పదార్థాలకి మరి వాటర్ బాటిల్స్కి లోటు లేదు. ఒకవైపు అక్షయ పాత్ర, మరొక వైపు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫుడ్ని సప్లై చేస్తున్నాయి. అన్నపానీయాలకి కొదవే లేదు. అయితే వాటిని అవసరార్థులకి అందించడంలోనే సమస్య వస్తుంది. ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, చివరి ఉండే వాళ్ళకి అందటం లేదు అనేటువంటి రిపోర్ట్లు వస్తున్నాయి. సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రణాళికాబద్ధంగా పనులు జరగడం లేదు అనేటువంటి ఆరోపణ ఉంది. అన్ని అందుబాటులో ఉన్నా కూడా బాధితులకి పూర్తిగా ఊరట కలగడం వల్ల, ఉదాహరణకి అన్నపానీయాలు ఇవన్నీ వచ్చినప్పుడు, ఆ పొట్లాలు అందిస్తున్నప్పుడు ఆ దృశ్యాలు చూడండి. అందరూ గుమిగుడిపోతున్నారు, గోలగోలగా ఉంది. ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు అనే ఆరోపణలో ప్రజల తప్పు కూడా ఉంది, ఇందులో బాధితుల తప్పు కూడా ఉంది. మన దగ్గర కనీసమైన క్రమశిక్షణ ఉండదు, క్యూలో నిలబడి తీసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు. పర్యవేక్షకులు ఎవరైనా కనీసం వాళ్ళైనా ఆర్గనైజ్ చేసి ఒక 2-3 క్యూలు పెట్టి అందరికీ ఇవ్వచ్చు, అందరికీ కావాల్సినవి ఉన్నాయి మా దగ్గర, అందరికీ ఇస్తాము అని చెప్పేటువంటి వ్యక్తులు కూడా లేరా అక్కడ అనే అనుమానం కూడా వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవస్థలో వచ్చినటువంటి అలసత్వం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే వానలు, వరదలు, తుఫాన్లు ఆంధ్ర కొత్త కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఎంతో అనుభవం ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ అనుభవం ఏమీ కూడా ఇప్పుడు అక్కరకు వచ్చినట్టుగా కనిపించడం వల్ల దగ్గరుండి పబ్లిక్ ధైర్యం కల్పించాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అభినందించదగ్గదే. అయితే అధికారుల, వ్యవస్థల సమన్వయం ఇలాంటి సమయాల్లో చాలా కీలకం. ఈ విషయంలో లోటు జరిగింది అని చెప్పక తప్పదు. సీఎం గారు పదే విధుల వెంట తిరగడం అవసరమా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనివల్ల అధికార యంత్రాంగం తమ పని మీద ఫోకస్ చేయలేకపోతున్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని, అనుభవాన్ని, కమిట్మెంట్ని, డెడికేషన్ని, కష్టపడే తత్వాన్ని ఎవ్వరూ ప్రశంసలేరు.